ప్రకృతి వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు మీ ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత రైస్ మిల్లర్ పుస్తక రచయిత హర్షత్ విహార్ ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ 7095795348. ఈరోజు శుభం కార్డు. ఈరోజు 34 పేజీ 35 పేజీ 36 పేజీ అన్ని పేజీలు ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. ఈ రోజుతో శుభం కార్డు. ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. అదేవిధంగా బొగ్గల మల్లికార్జున గారు నాన్నగారి స్నేహితుడు వాళ్ళిద్దరి చేత ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. ఈ రోజుతో శుభం కార్డు. 34 పేజీ 35 పేజీ 36 పేజీ అయిపోద్ది. నా కృషిని గుర్తించిన వివిధ పత్రికలు మరియు సోషల్ మీడియా చాట్ ఈనాడు, సాక్షి, సూర్య, వేటు SMS, అదేవిధంగా యాక్ట్ 24 ఛానల్, B2B ఛానల్. ఇది రైతు దినోత్సవం శుభ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు సన్మానం చేసినటువంటి ఫోటోలు మీరు క్లియర్ కట్గా చూడడం జరుగుతుంది. ఇది సింహపురి మాసపత్రిక, సింహపురి రైతు మాసపత్రికలో సివిఆర్ పత్రికలో వరకు సాగు గురించి రావడం జరిగింది. గుడివాడ నాగరత్నం నాయుడు గారని ఇది ఉంది కదా, శ్రీ సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్లో నిష్ణాతునులు ఎన్నో అవార్డులు రివార్డులు పొందడం జరిగింది. అన్నగారిని కలవడం జరిగింది హైదరాబాద్లో ఒక మీటింగ్లో శుభ సందర్భంగా అది చేయడం జరిగింది. 34 పేజీ 35 పేజీ నెక్స్ట్ 36 పేజీ. ఇది నేను చదువుకునే రోజుల్లో స్వీట్ మెమొరీస్. నా బీటెక్ ఫ్రెండ్స్ నాకు ఇచ్చినటువంటి బిరుదు ఇది, హైపర్ యాక్టివ్. ఇప్పుడంటే అందరికి తెలిసినటువంటి విషయమే, అప్పుడు ఏమీ తెలియదు, నా గురించి నాకే తెలియదు ఏది ఈ విధంగా హైపర్ యాక్టివ్ అవుతామని. ఈ రంగాలలో మరీ ముఖ్యంగా ప్యాడీ రైస్లో హైపర్ యాక్టివ్ అవుతాం నాకే తెలియదు. మా ఫ్రెండ్స్ ఇచ్చారు. బీటెక్లో 2011-2015 బ్రాంచ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దాసరి ఆడిటోరియంలో టైట్. ఇదే ఫస్ట్ టైం నేను మీటింగ్లో చెప్పడం. అంటే అది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి అని కాదు, అది టైట్ టెక్నికల్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి. అప్పుడే బీటెక్ కంప్లీట్ అయిపోయింది. అప్పుడు నాకు తెలియదు సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి, ఇన్ని వరి వంగడాలు ఉంటాయని, నూతన వరి వంగడాలు ఉంటాయని ఏమీ తెలియదు. ఒక సాధారణంగా ఒక బీటెక్ కంప్లీట్ చేసిన ఒక సాధారణ విద్యార్థిని ఆ టైంలో. తర్వాత వ్యవసాయ రంగంలోకి రావడం, సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసి ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో అడుగు వేయడం నా జీవితంలో మరువలేనిది. 2021లో నేను తీసుకున్నటువంటి ఆ నిర్ణయం నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే ఇంకా అది మీకే తెలియజేయాలి. అది అంటే మొత్తం మీకు తెలిసిందే కదా. 36 పేజీల నుంచి 36 పేజీలు చెప్పడం జరిగింది. ఈ పుస్తకం ప్రచురించడంలో అన్ని విధాలుగా సహకరించిన చేవూరి వెంకటేష్ గారికి, చేవూరి పవన్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇది ఫ్రంట్ పేజ్, సివిఆర్ పద్ధతిలో వరి సాగు నా అనుభవాలు ఫ్రంట్ పేజ్. ఇది బ్యాక్ పేజ్. ఓకే, థ్యాంక్ యూ. శుభం కార్డ్.